హాయ్ ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం రండి. షడ్ రుచులతోని ఈ ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఫస్ట్ మామిడికాయ, ఉప్పు, చింతపండు, మిరియాలు, బెల్లం, వేప పువ్వు ఈ 6 రుచులతో ఉగాది పచ్చడి చేసుకుంటారు. జీవితం కూడా ఈ 6 రుచుల మాదిరిగానే జీవితం ఉంటుందని తెలపడానికి ఈ ఉగాది పచ్చడి నిదర్శనం. చింతపండుని ఒక 20 మినిట్స్ నానబెట్టి చింతపండు రసం తీసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వేప పువ్వుని ఒలుచుకొని వేప పువ్వుని కొంచెం వేసుకోవాలి. తర్వాత చిన్న మామిడికాయ హాఫ్ కట్ చేసుకొని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 or 6 మిరియాలని రోట్లో దంచుకొని వేసుకోవాలి. తర్వాత కావలసినంత ఉప్పు, అంటే ఒక 1/2 టీ స్పూన్ అట్లా పడుతుంది కొంచెం పచ్చడి ఉంటే. తర్వాత కొంచెం సోంపు, కొంచెం ఎలాచీ పౌడర్ని చేసుకొని 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత బెల్లం తురుముకొని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బెల్లం, ఎందుకంటే చింతపండు పులుపుగా ఉంటుంది కాబట్టి. వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇష్టం ఉంటే కిడ్స్ కోసమని బనానా కూడా వేసుకోవచ్చు. ఒక బనానా అయితే సరిపోతుంది. అయితే మామిడికాయ వగరు, చింతపండు పులుపు, వేప పువ్వు చేదు, ఉప్పు ఉప్పదనం, మిరియాలు కారం, బెల్లం తియ్యదనం అన్నీ కలిస్తే ఉగాది పచ్చడి రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.